హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డయల్ స్పోర్ట్స్. సో ఇండియా వైడ్గా ఐపీఎల్ ఫేవర్ ఒక పీక్ స్టేజ్లో ఉంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం కూడా ఐపీఎల్ మ్యాచ్కి రెడీ అయిపోయింది. మనం చూస్తున్నాం సన్ రైజర్స్ హైదరాబాద్ తమ ఫస్ట్ మ్యాచ్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతుందో రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం మధ్యాహ్నం మ్యాచ్ జరగబోతుంది. సో లాస్ట్ సీజన్లో చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్ ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేసిందో. ప్యాట్ కమిన్స్ ఫస్ట్ టైం కెప్టెన్సీలో ఫైనల్ వరకు చేరి జస్ట్ తుటిలో మనకి టైటిల్ చేజారింది. కానీ ఈసారి ఖచ్చితంగా కప్పు కొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ మెగా వేలానికి ముందే ఒక 5 కీలకమైన ప్లేయర్స్ని హెడ్ క్లాసెన్, అలాగే నితీష్ కుమార్ రెడ్డి, కమ్మిన్స్ వీళ్ళని రిటైన్ చేసుకుని ఒక మెగా వేలంలో కూడా చాలామంది స్టార్ ప్లేయర్స్ని తీసుకున్నారు. ఒక కంప్లీట్గా ఒక T20 టీంలో ఎవరైతే మనకి కంప్లీట్గా ఒక ప్లేయర్స్ కావాలో వాళ్ళని కంప్లీట్గా తీసుకుని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్వాడ్తో రెడీ అయిపోయింది. సో ఈ సీజన్ వరకు సన్ రైజర్స్ బలాబలాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా ఎప్పుడు కూడా సన్ రైజర్స్ గతంలో సన్ రైజర్స్ అంటేనే బౌలింగ్లో ఉండేది. కానీ ఈసారి లాస్ట్ సీజన్ నుంచి బ్యాటింగ్ వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్, ఒక స్ట్రాంగెస్ట్ యూనిట్గా ఉంది. సో మనం అది కూడా అభిషేక్ శర్మ హెడ్ ఇచ్చిన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మనం మర్చిపోలేం. అది ఉప్పల్ స్టేడియం కావచ్చు, ఈడెన్ గార్డెన్స్ కావచ్చు, బెంగళూరులో కావచ్చు, అదిరిపోయే మెరుపు ఆరంభాలు ఇచ్చిన ఒక హిట్టింగ్ జోడీగా ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ మనకు అప్పుడు అందరికీ అభిమానులు ఎంటర్టైన్ చేశారు. సో ఇది 287 ఒక బిగ్గెస్ట్ స్కోరు, 267, 250 అంటే 200 అబౌవ్ స్కోర్లు ఏకంగా 4 సార్లు చేశారు ఆ సీజన్లో. ప్రతి మ్యాచ్లో కూడా ఒక అద్భుతమైన ఆరంభాలనే కాదు, ఒక మెరుపు ఇన్నింగ్స్లు కూడా ఆడాడు. మధ్యలో క్లాసెన్, అలాగే బౌలింగ్ పరంగా కూడా సమిష్టిగా రాణించి రన్నరప్గా నిలిచారు. ఈసారి కూడా ఎక్కువ బ్యాటింగ్ మీదే ఎక్కువగా అంచనాలు ఉన్నాయి. అది కూడా ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మ కానీ క్లాసెన్తో పాటు ఈసారి మనకి ఎక్స్ట్రాగా యాడ్ అయింది ఎవరైనా ఉన్నారంటే ఇషాన్ కిషన్. రీసెంట్గా ప్రాక్టీస్ మ్యాచ్లో ఇప్పుడు జరుగుతున్న వెనకాల ప్రాక్టీస్లో అతను ఏ విధంగా హిట్టింగ్ చేస్తున్నాడు అంటే 6లు కొట్టడానికే నేను క్రీజ్లో ఉన్నానన్న ఉద్దేశంతోనే ఆడుతున్నాడు. సో ఇషాన్ కిషన్ యాడ్ అవ్వడం కూడా టీం బ్యాటింగ్ బలాన్ని ఖచ్చితంగా పెంచిందనే చెప్పుకోవాలి. మనం చూస్తాం రెగ్యులర్గా వాళ్ళు ప్రాక్టీస్ ఏ విధంగా, ఆ ప్రాక్టీస్లో కూడా సాధారణంగా ప్రాక్టీస్ అంటే పెద్ద షాట్స్ ట్రై చేయరు, కానీ వాళ్ళ థాట్, వాళ్ళ స్ట్రాటజీ ఏదైతే ఉందో కంప్లీట్గా మనకు కనిపిస్తుంది. హిట్టింగ్ మోడ్లో ఉన్నారు. ఉప్పల్ స్టేడియం అంటేనే ఎప్పుడు కూడా ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్స్ చూస్తాం, ఎస్పెషల్ ఐపీఎల్. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ గ్రౌండ్ కూడా ప్రిపేర్ అవుతుంది. మరోసారి బ్యాటింగ్ వికెట్, ఒక బ్యూటిఫుల్ స్టేడియంలో ఒక బ్యూటిఫుల్ బ్యాటింగ్ వికెట్ ఉంటే అభిమానులు ఎంత ఎంటర్టైన్ అవుతారో, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తారనేది మరోసారి రుజువు కాబోతుంది అనేది హెచ్సిఏ వర్గాలు కూడా చెప్తున్నాయి. సో బౌలింగ్ పరంగా చూసుకుంటే ఈసారి మొహమ్మద్ షమీ కూడా జాయిన్ అయ్యాడు ఒక టీము, అలాగే హర్షల్ పటేల్ కూడా ఉన్నాడు. అంటే స్పిన్ విభాగంలో జంపా కూడా ఉన్నాడు. చాలామంది పెడుతున్నారు కోకట్పల్లి క్లాసెన్ అని, శంషాబాద్ షమీ అని. అంటే ఒక మన హైదరాబాద్ ఏరియాస్ పేర్లను పెట్టి వాళ్ళు ఎంత వైరల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే ఆ ఫేవర్ ఏదైతే సన్ రైజర్స్ ఖచ్చితంగా ఈసారి కప్పు కొట్టాలి, ఖచ్చితంగా వాళ్ళ అచీవ్మెంట్ ఏదైతే గతంలో వార్నర్ కెప్టెన్సీలో కప్పు వచ్చింది. సో లాస్ట్ టైం ఆస్ట్రేలియా బౌలర్ ఉండగానే కమ్మిన్స్, ఆస్ట్రేలియన్ క్రికెటర్ కమ్మిన్స్ ఉండగానే కప్పు జస్ట్ మిస్ అయింది. కానీ ఈసారి కమ్మిన్సే కెప్టెన్సీలో మరోసారి సన్ రైజర్స్ ఒక అద్భుతంగా ఆడుతుందని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొన్ని బలహీనతలు ఉన్నాయి, కానీ వాటిని అధిగమించి పెర్ఫెక్ట్ ప్లాన్తో కనుక దిగితే ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కొడుతుందని చెప్పేసి చాలామంది అంచనా వేస్తున్నారు. సో చూద్దాం. హోప్ఫుల్లీ ఫస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కూడా మనం అంత తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. వాడు కూడా సంజు శాంసన్ కానీ కొంతమంది హిట్టర్లు ఉన్నారు కెప్టెన్సీలో, ఎటువంటిగా ఆడిపోతుంది. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మన అండర్ ఎస్టిమేట్ చేయలేం ఏ టీంని కూడా T20 ఫార్మేట్లో. సో రాజస్థాన్ రాయల్స్ నుంచి కూడా ఆ రోజు మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి, సో జూ ఫ్యాక్టర్ ఇటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ అయితే హోరాహోరీగా సాగుతుంది. మొత్తం మీద హోమ్ గ్రౌండ్లో సన్ రైజర్స్ గెలిచి ఒక సీజన్ని శుభారంభం చేయాలని చెప్పేసి ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.